సంక్రాంతి పండుగ సందర్భంగా బతుకు తెరువు కోసం పట్టణాలకు వలస వచ్చిన వారంతా పల్లెలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది వారి స్వగ్రామాలకు చేరుకోగా మరికొందరు పల్లెలకు పయనమయ్యారు. పండుగ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఈ నెల 11 నుంచి 19 వరకు సెలవులు ప్రకటించాయి. తిరిగి జనవరి 20న తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులు తమ ఊళ్లకు వెళ్లేందుకు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు. రద్దీ కారణంగా బస్సులో సీట్లు లేకపోవడంతో నిలబడే ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని ప్రధాన బస్ స్టాప్ల వద్ద జనం బస్సుల కోసం నిరీక్షించారు. బస్సులు రాగానే తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలనే ఆతృతతో సీట్ల కోసం పరుగులు పెడుతున్నారు. ఇక మరోవైపు చాలా మంది సొంత వాహనాలు ఉన్నవారు కుటుంబంతో సహా కార్లు, మోటార్ సైకిల్ మీద వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండల పరిధిలోని పతంగి, కేతేపల్లి మండల పరిధిలోని కొర్లాపహాడ్ టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు, నేషనల్ హైవే అథారిటీ ఫోర్స్ రంగంలోకి అయితే దిగింది. అదేవిధంగా నగరంలోని అమీర్పేట్, కూకట్పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ పద్మ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక్కసారిగా హైదరాబాద్ నగరవాసులు పల్లెలకు పయనమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలు వైజాగ్ గాని, విజయనగరం, విశాఖపట్నం సంబంధించినటువంటి పల్లెలకు వెళ్లాల్సినటువంటి పట్టణదారులు ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుండే హైదరాబాద్ భాగ్యనగరం నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ పల్లెలకు వెళ్తున్నటువంటి వారు ఒకటేసారి రోడ్డు మీదకి రావడంతో ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి విజయవాడ, హైదరాబాద్ సంబంధించిన జాతీయ రహదారి మీద హైదరాబాద్ ప్రాంతం నుంచి చూసినట్లయితే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉంటుంది. చౌటుప్పల్ పతంగి టోల్ ప్లాజా వద్ద పూర్తిగా వారి బందోబస్తు కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే ప్రతి సంక్రాంతి పండుగకు ప్రతిసారి ఇబ్బందులు కలగకుండా ప్రతి కిలోమీటర్కి ఒకసారి పోలీసు రాచకొండ కమిషనరేట్ పరిధిలో చూసినట్లయితే చౌటుప్పల్ డివిజన్ పరిధిలో పూర్తిగా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. వాహనదారులకు ఏదైతే వాహనదారులు వెళ్తున్నారో గమ్యానికి చేరాల్సినటువంటి సమయంతో పాటు ఏదైతే స్పీడ్ సంబంధించిన విషయాలను కూడా గైడ్ చేస్తూ ఇప్పటికే వారు అన్ని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వాహనదారులకు సూచనలు కూడా చేస్తున్నారు. పండుగ రోజు ఒకేసారి కావడంతో హైదరాబాద్ నగరం అంతా ఒక్కసారిగాను పల్లెలకు బయలుదేరినటువంటి పరిస్థితి. పద్మ, అంటే అధికారులు ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? కొంచెం ఫాస్ట్ గా వాహనాలు వెళ్ళటానికే కావచ్చు, ఎందుకంటే ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ప్రధానంగా చూసినట్లయితే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రతి కిలోమీటర్కి ఒకసారి చెక్ పోస్ట్ ఉంటుంది. ఎవరైతే వాహనదారులు ఉంటారో డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చెక్ చేస్తున్నారు. ఫ్యామిలీతో వెళ్తున్న క్రమంలో కూడా వారికి ప్రతి కిలోమీటర్కి ఒకసారి గైడ్ చేస్తారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ పోవాలి. దీనికి సంబంధించినటువంటి ఏదైతే హైవే మీద ఉంటాయో వెంటిలేషన్ సంబంధించింది కానీ రాత్రిపూట జరిగేటటువంటి ప్రయాణానికి కూడా పూర్తిగా గైడ్ చేస్తున్నారు పోలీసులు. దీంతో పాటు నేషనల్ హైవే సంబంధించిన అథారిటీ వారు కూడా ప్రతి 5 కిలోమీటర్లకు ఒకసారి కూడా మెడికల్ కిట్లు సంబంధించినటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. విజయనగరం, విశాఖపట్నం వెళ్తున్నటువంటి వాహనదారులకు పూర్తి స్థాయిలో హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి ముందే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పూర్తిగా వాహనదారులకు అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.